ఈరోజు రామ్నగర్ కాలనీలో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిర్యాదు చేసిన హాయ్ అండి, చెప్పండి. ఏ విధంగా మీరు కంప్లైంట్ ఇచ్చారు మేడం? ఎట్లా కన్సల్ట్ అయ్యారు? ఫస్ట్ వచ్చేసి మాకు డ్రైనేజ్ సమస్య ఉండే, తర్వాత రోడ్ ఎంకరేజ్మెంట్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ యూ కెన్ సీ దట్ వీ హ్యావ్ ముందు వచ్చేసి 12 feet రోడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి 24 feet ఉంది, ఇక్కడ వచ్చేసి 18 or 10 feet ఉంది. సో యాజ్ పర్ ది డాక్యుమెంట్ ప్రకారం వీ హ్యావ్ 24 feet రోడ్ అండి. అటు ఫ్రంట్ అండ్ బ్యాక్లో కూడా టీ షేప్ రోడ్ ఉంది. యాక్చువల్లీ నౌ దే స్టార్టెడ్ డెమాలిషింగ్ ది రైట్ సైడ్ యాక్చువల్లీ. బట్ నార్మల్లీ ఏంటి చెప్పాలంటే టీ షేప్ రోడ్ అండ్ ఫ్రంట్ కూడా 24 feet. వీ నీడ్ దట్ 24 feet, దెన్ ఓన్లీ వీ గెట్ డ్రైనేజ్ లైన్ యాక్చువల్లీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వాటర్ వర్క్స్కి వెళ్ళమంటారు, వాటర్ వర్క్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళకి వెళ్తున్నారు. సో ఇలా అటు ఇటు తిప్పుతున్నారు. దెన్ చాలా ఉండేసరికి మాకు డ్రైనేజ్ వాటర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్లో. దానివల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి మొత్తం ఇన్ఫెక్షన్స్. ఆ టైంలో కరోనా టైంలో ఉండే. సో అప్పుడు మేము కేటీఆర్ గారికి ట్వీట్ చేసాము. సో హీ కేమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. 2016లో మాకు శిలాస్తూపం వేశారు, తర్వాత ఈ డ్రైనేజ్ లైన్ డిగ్ చేసి పెట్టేశారు. దే స్టాప్డ్ అనమాట. అక్కడ ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో దే స్టాప్డ్ అస్ అనమాట. దాని తర్వాత ఇక్కడ 108 వచ్చినా కూడా అక్కడ మీరు డిజాస్టర్ వెహికల్ చూస్తున్నారు కదా, అక్కడే ఆగిపోయేది. సో వీ యూస్ టు క్యారీ ఫ్రమ్ దట్ టు హియర్ అనమాట, స్ట్రెచర్ మీద. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోయారు బికాస్ ఆఫ్ 108 అక్కడ దాకా రాలేదు. వీ స్టార్టెడ్ క్యారింగ్ అండ్ అక్కడికి వెళ్ళే లోపల 10 minutes డాక్టర్ చెప్పారు, 10 minutes బిఫోర్ తీసుకొని వస్తే షీ వుడ్ అలైవ్ అని. So what we are exactly requesting is, Rangnath Garu, already you started demolishing the illegal construction, right? I need a complete 100% andi, not 20%. You can see that he started demolishing on the right side and the front, but we need on the left side and in the front of the lane also. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంది అనుకోండి, వీ కెన్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. వీ హ్యావ్ బోత్ ద వేస్ యాజ్ పర్ ది టౌన్ ప్లానింగ్, యాజ్ పర్ అవర్ డాక్యుమెంట్స్ ఇన్ ది ప్రూఫ్లో అనమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ హిమ్ టు డెమాలిష్ వాట్ ఎవర్ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ది లైన్ అనమాట. మాది కూడా యూ కెన్ ఆస్క్ అస్ ఆల్సో. వీఆర్ 4 feet అవే ఫ్రమ్ ది, మేము 4 feet వదిలేసాం యాక్చువల్గా చూడాలంటే, బికాస్ పీపుల్ ఎవ్రీ వన్ ఆర్ టార్గెటింగ్ అస్ ఆల్సో. అండ్ దే స్టార్టెడ్, పావని గారు వచ్చారు, 4 times కొలుచుకున్నారు. నిన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏసీపీ గారు ఉన్నారు కదా, సో హీ ఆల్సో స్టార్టెడ్ 4 times అండి, నిన్న కూడా కొలుచుకున్నారు. అండ్ ఈవెన్ రంగనాథ్ గారు కూడా చూశారు హూ ఈస్ హ్యావింగ్, హూ ఈస్ నాట్ హ్యావింగ్ అని. సో హూ డిడ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, హూ డిడ్ నాట్ డూ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది. అండ్ ఇంకొకటి, వితిన్ 24 hours అండి, ఆఫ్టర్ విజిటింగ్ హిమ్, ఆయన విజిట్ అయ్యారు, మా లేన్కి చూశారు. సో ఈ టోల్డ్ మీ దట్ హీ ప్రామిస్డ్ us that he will be demolishing all the illegal construction and to provide a nala, drainage line to us. We are very thankful to Revanth Reddy garu to forming a team like a Hydra team. And previous government kuda baane unde, but they did not do 100% work. I can't say that they did 100%, because now this government is doing 100%. And very thankful to Hydra team and Rangnath garu. And mostly cheppalante ma team, whatever we have a unity, right? And one more thing, we need a police protection for us andi. We have a life threatening calls. Even my sister friend lo vesesi, Manisha did this and everyone is saying, right? Manisha did not do anything. Everything unity andi lane lo ani. Unity ga form ayyaru, andaru unity ga chesaru kabatti we need a police protection to entire lane andi, because the persons which we are demolishing, right, illegal construction is our, they are threatening from the starting anamata. స్టార్టింగ్ రోడ్ లో 8 feet రోడ్ ఉందని చెప్పేసి అంటున్నారు కదా. No. As per our document andi, ikkada 40 houses unnai. 40 houses లో 38 houses కి 24 feet ఉంది. ఓన్లీ 2 houses కి మాత్రం 10 feet 8 feet ఎలా వస్తుంది? సో యూ క్యాన్ జడ్జ్ ఆ 1 document, రైట్, బట్ నాట్ 38 documents. సో ఇక్కడ ఉన్న కోర్టులో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చాయి. ఎవ్రీ వన్ గాట్ అ నోటీస్ అండ్ ఎవ్రీ వన్ ప్రొవైడెడ్ ద డాక్యుమెంట్, ప్రూఫ్స్ ఇచ్చారు. సో 24 feetని 10 feet 8 feet ఎలా అవుద్ది? సో ఇక్కడ గవర్నమెంట్ అయినా తప్పు ఉండాలి, లేకపోతే పీపుల్ హ్యాస్ గివెన్ సమ్ మనీ అండ్ మ్యానిపులేటెడ్ ది డాక్యుమెంట్స్, right? We are ready to show our documents. Town planning lo kuda 24 feet undi. So how can they document la 8 feet ela ostadi? You have to think as a human citizen. నేను చెప్పాల్సింది చెప్పాను. We are not asking to provide legal one. Illegal construction అయ్యేది మాత్రమే demolish. As per you can see that N convention has been demolished because of illegal. And రాయదుర్గంలో దుర్గం చెరువు పక్కన ఉన్న 203 plots కి కూడా they have given a notice. And one more thing I got to know that people are not. ఏమైనా ఉన్నాయండి మీ ఏరియాలో మీ నోటీస్కి వచ్చినాయి? ఫస్ట్ థింగ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది అవుతూనే ఉంది, ఇప్పుడు అక్కడ అవుతుంది. వీ నీడ్ లెఫ్ట్ సైడ్లో కూడా కావాలి అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా 24 feet రావాలి. అండ్ వీ నీడ్ దిస్ డ్రైనేజ్ లైన్ అనేది కరెక్ట్గా అవుతే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ దీస్ 2 things ఆర్ మెయిన్. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంకేమైనా ఉంటే వీ విల్ రీచ్ అవుట్ టు ది గవర్నమెంట్ ఆర్ డైరెక్ట్లీ టు రేవంత్ రెడ్డి గారు. సో హీ క్యాన్ సపోర్ట్ అస్. వచ్చినప్పుడు మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? మీరు డ్రైనేజ్లోకి వాటర్ వస్తుంది ఎస్ అండి,
వర్షం వచ్చినప్పుడు అయితే చాలాగా నిండిపోతుంది, నాట్ ఫుల్లీ అని చెప్పలేను, ఎందుకంటే నీ లెంత్ వరకు అయితే వాటర్ వస్తాయి, అక్కడ డిమాలిష్ చేశారు కాబట్టి నవ్ ఇట్స్ గోయింగ్ యాక్చువల్లీ. ఇంతకుముందుకు 10 to 12 years బ్యాక్ మొత్తం మునిగిపోయేది, ఎందుకంటే వాళ్ళు ఆవు పేడ అన్ని డ్రైనేజ్లో వేసేవాళ్ళు. సో ఆ వాటర్ అన్ని రివర్స్ వచ్చేటి అనమాట మాకు. ఈవెన్ శానిటరీ డ్రైనేజ్ పైప్ లైన్స్లోకి కాకుండా గ్రౌండ్ వాటర్లో మొత్తం కంటామినేట్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ డూయింగ్ దిస్ డెమాలిషింగ్ అయిపోయాక వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ది వాటర్ వర్క్స్ రైట్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ యూ క్యాన్ సీ ద లేటెస్ట్ న్యూస్ ఆల్సో, రామ్నగర్లో ఒక పర్సన్ వాటర్లో కొట్టుకొని పోయి చనిపోయారు. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇష్యూ ఆల్సో హ్యాస్ బీన్ డన్ హియర్ అనమాట. ఈ హైడ్రా చేస్తున్న చర్యలు ఈ డిమాలిషన్ గురించి అని చెప్పేసి మీరు ఏం చెప్తారు మేడం? ఫస్ట్ థింగ్ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ డిమాలిషింగ్ అనేది ఇట్స్ నథింగ్, గవర్నమెంట్ చూపించుకోనికి రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చారు అది ఇది అని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ అ లైక్ దట్. ఫస్ట్ థింగ్ ఇస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యే దాని మీదనే దే ఆర్ ఫోకసింగ్. ఈవెన్ హీ డిడ్ నాట్ లెఫ్ట్ హిస్ ఓన్ బ్రదర్. He became a CM but he did not left his own brother. తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీస్ వెళ్ళింది, వెంటనే ఖాళీ చేసేసారు కదా. he did not left a own relationship. So he can't doing partiality చూడట్లేదు. So everyone are equal in his eyes, which I have observed. Previously I never say that I would like to vote for BRS, I would like to vote for Revanth Reddy garu like that. Because right now as per the situations I am saying, now he become a CM and he is doing a good work by creating a Hydra team. And actually cheppalante Hydra team vachaka we can see that demolishing, and I hope this team can go further also demolish illegal constructions, I hope. And people are thinking that while creating this Hydra team is a waste of money. It's not a waste of money, because illegal construction చేసే వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం కాదండి. మీకు అంతకన్నా డబ్బులు ఉంటే యూ హ్యావ్ టు బై ఎ ప్లాట్ అన్న ఎక్కడన్నా తీసుకోండి, చిన్న చిన్న జాగాలు తీసుకోండి. వై టు సెండ్ అక్కడ ఉండడం ఎందుకు ఇల్లీగల్గా? అంత కష్టపడి కట్టుకుంటారు, మళ్ళీ ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి. అదేదో కరెక్ట్ ల్యాండ్లో కట్టుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు డెమాలిషన్ అయింది కదా, ఈ రోడ్కి ఇంకా ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది? మీ ఏరియాకి సంబంధించి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది? సీసీ కెమెరాస్ అండి. యాక్చువల్లీ ఫ్రంట్లో సీసీ కెమెరాస్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్లో బార్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కళ్ళు దుకాణం ఉంది. ఇప్పుడు ఇది రోడ్ అయ్యాక దే విల్ స్టార్ట్ మూవింగ్ ఫ్రమ్ హియర్ అండి. సో యూ కెన్ సీ దట్ ఎవ్రీ వన్ ఆర్ ఉమెన్ ఓన్లీ, మోస్ట్లీ చిన్న పిల్లలు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. యూ క్యాన్ సీ దట్ నిర్భయ కేసెస్, కోల్కతాలో జరిగిన కేసెస్ ఇలాంటివి ఉన్నాయి. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ టు రిమూవ్ దట్ Kallu Dukanam and bar and restaurant, so people can be safe and give us a protection as of now, because people are saying that they have constructed and they have the papers, right? Ask them to show. Everyone got a notice, why they are not showing the papers? So I am requesting everyone to show their document. Why we are showing and submitted in the court, why they are not submitting in the court? People has taken some money or not, we don't know that. నేనే ఒకటే చెప్తున్నాను, డెమాలిష్ ఆల్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ గివ్ అస్ అ రోడ్ సో వీ క్యాన్ మూవ్. అక్కడ బ్లాక్ అయినా ఇక్కడ కూడా బ్లాక్ అవ్వకుండా వీ హ్యావ్ అ 2 way. అటు ఒక వే కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఉంది. వీ క్యాన్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ వెళ్తే వెజిటబుల్స్ వస్తే, రైట్ సైడ్ వెళ్తే వీ గెట్ అ మెయిన్ రోడ్. సో ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీథింగ్ దట్ 100% demolition need to be done for the illegal construction and needed drainage line. And please remove that Kallu Dukanam or bar and restaurant. That too remove చేస్తే ఇంకెక్కడైనా పెట్టుకోమని చెప్పండి. వీఆర్ నాట్ ఆస్కింగ్ టు నాట్ టు కీప్, ఎందుకంటే రెవెన్యూ అక్కడ నుండే వస్తుంది కదా, గవర్నమెంట్కి ట్యాక్సెస్ అక్కడ నుండే ఎక్కువ పే చేస్తారు కాబట్టి వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు రిమూవ్ దట్ యాజ్ పర్ యాజ్ ఆర్ లేన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మేము నైట్ షిఫ్ట్ చేసుకొని వస్తాము. ఈవెన్ నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చినా కూడా అక్కడే మా కార్ కూడా రాలేదు, ఈవెన్ క్యాబ్ కూడా రాలేదు. అక్కడ వచ్చి అక్కడ నుండి నడుస్తారు, మేము అక్కడ రోడ్ మీదకి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎ సేఫ్టీ, హౌ కెన్ ఎవ్రీ వన్ కమ్? సో ఇది ఫస్ట్ డెమాలిష్ అంటే ఈ రోడ్ 24 feet అవుతే ఆటోమేటిక్గా అది కూడా అవుద్ది.